ఆ కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్లో కూడా ఊలిపోయింది. సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. రానాయన నువ్వు రా. కొట్టవాను దేవునిలాగా వచ్చినావు స్వామి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. 2 రోజుల నుంచి ఇక్కడ జామ్లో ఆగినాం. ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి పక్కనే బీహార్ హోటల్ ఉంటే అందులో బండి పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడైతే బండ్లు కదిలితే అప్పుడు లైన్లోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి మొత్తానికి అయితే బండ్లు కదిలినాయి, లైన్లోకి అయితే పెట్టేసినాం. ఇక్కడ చూస్తారు కదా, మనం ముందుకు వచ్చిన తర్వాత వర్షాలు బాగా కొట్టడం వల్ల మొత్తం అన్ని కూడా వరదలు గారిపోతున్నాయి, కాలువలు అన్నీ నిండిపోయినాయి, పైనుంచి వాటర్ అన్ని కిందికి వచ్చేస్తున్నాయి. అక్కడ వెహికల్స్ చూడుర్రి, అక్కడ దూరంలో చూస్తారు కదా పైన, అక్కడ దాకా వెళ్ళినాయి వెహికల్స్ ఆ కొండల పైకి. ఇక్కడ నుంచి చిన్నగా కదులుతున్నాయి అనమాట. చాలా దారుణంగా ఊలిపోయినాయి అంట. ముందర పోయిన తర్వాత చూద్దాం మనం ఎట్లా జరిగిందని చెప్పేసి. ఇక్కడ సైడు ఇది ఎప్పుడో మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఘోరంగా వర్షాలు కొట్టినాయి. అంత దారుణంగా అన్ని కొండలన్నీ ఊలిపోయి ఈ సిల్చేరు అనేది అయితే మొత్తం దారుణంగా అన్ని విపరీతమైన వర్షం వచ్చేసి వరదల వల్ల చాలా మంది ప్రాణాలు నష్టపోయారు, చాలా మంది ఇళ్ళన్నీ వరదలు కొట్టుకుపోయినాయి అనమాట. చాలా నష్టం జరిగింది ఈ సిల్చేరు సైడ్ అంతా కూడా. ఇక్కడ సైడ్ చూస్తారు కదా, మొత్తం ఆ పైనుంచి మొత్తం కొండంతా ఊలి కింద పడ్డది. రాళ్ళు చూడరి, గుండ్లు ఎట్లా పడ్డాయో, పెద్ద పెద్ద గుండ్లు పడ్డాయి. చెట్లు కూడా మొత్తం కొట్టుకొని వచ్చినాయి. మన మిషన్తోనే చెట్లు అన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చినాయి, కట్ చేసి ఆ పక్కన వేసారు. ఇది డేంజరస్ రోడ్స్ ఈ మేఘాలయ అయితే. మనం వచ్చిన అగర్తల రోడ్లో చిన్నగా ఉంటాయి కాకపోతే టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి కాకపోతే కొంచెం రోడ్లు పెద్దగా ఉంటాయి. కొండలు అయితే విపరీతంగా ఉంటాయి, దగ్గరనే విపరీతమైన కొండలు. హైయెస్ట్ కొండలు ఉన్న రూట్స్ అంటే ఇదే అనమాట. చాలా విపరీతమైన ఘాటి ఉంటుంది, దగ్గరనే టర్నింగ్స్ ఉంటాయి. మళ్ళీ రోడ్డు పక్కనే పెద్ద కొండలు చూస్తారు కదా, అంత డేంజరస్గా ఉన్నాయి కొండలు. అవన్నీ కూడా చెట్లు చేదారం, అవన్నీ పెద్ద చెట్లు ఏమైనా ఉంటే అవి మొత్తం మట్టి మెత్తగా అయిపోయి జారి కింద పడిపోతాయి, డైరెక్ట్ ఇట్లా రోడ్డు మీద పడిపోతాయి. వాటర్ ఎంత ఫోర్స్లో వస్తున్నాయో. అయితే వర్షాలు బాగా కొట్టడం వల్ల ఏమైతే పైన నీళ్ళు అనేవి అయితే ఎక్కువ వస్తాయి అనమాట. కుట్టల నుంచే వస్తాయి ఆ నీళ్ళు, ఏదో బోర్లు వేసినాయి కాదు, మన కింద మన వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ కాదు, ఏమైనా కొండల నుంచి వచ్చేటివి. ఇక చూస్తున్నారు వాటర్ ఫాల్స్ లాగా పైనుంచి అన్నీ కూడా జాలు వారుతూ ఉంటాయి కిందికి. ఇక్కడ చూడు లెఫ్ట్ సైడ్లో మనకి బ్రిడ్జి కింది నుంచి వాటర్ మెయిన్ కాలువ అనమాట. ఇది ఈ కొండలలో మెయిన్ది ఇది. అక్కడ ఎక్కడి నుంచో పైనుంచి వస్తాయి అనమాట వాటర్. ఆ కాలువలు చుట్టూ కొండ చుట్టూ కాలువ ఉంటుంది. ఇది తిరుక్కుంటా ఇది డౌన్లా, ఇది మెయిన్ కాలువ అనమాట కిందికి వచ్చేది. ఇప్పుడు మనం పైకి ఎక్కుతాం, మొత్తం పైకి ఎక్కుతాం. ఆ పైకి ఎక్కిన తర్వాత కూడా దీనిలాంటిది ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తా. ఒక టనల్ వస్తుంది, టనల్ దాటనే బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా ఇదే కాలువ అనమాట. అక్కడి నుంచి వస్తుంది ఫోర్స్లో వాటర్. చూడు ఎంత ఫోర్స్లో వస్తున్నాయో. ఈడ కొంచెం డేంజరస్గా ఉండేది ఒకప్పుడైతే, బండ్లు ఈడ ఇరికిపోయేది మొత్తం గుంతల. బండికున్న వరస ఏమైపోతుందేమే. చూస్తురుగా వెనకాల నుంచి బండ్లు చాలా స్లో వస్తాయి ఆ టర్నింగ్లో. ఇది ఒక్కటి మనం బయట పడాలి, లేదంటే మాత్రం మనం ఈ రూట్ ఇరికిపోయినాం అనుకో, ఎప్పుడు ఎక్కడ కొండలు కూలుతాయి అని చెప్పేసి అదొక భయం, టెన్షన్. ఎట్లా వెళ్తున్నాయి చూడరు వాటరు. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే అసలు ఒక్క చుక్క వాటర్ కూడా లేదు, అన్ని రాళ్ళు రప్పలు అయ్యే కనపడ్డాయి. ఇప్పుడు మాత్రం ఈ కంటిన్యూ వర్షాలకి చాలా దారుణంగా అస్సాం మొత్తం విపరీతమైన వర్షాలు. మనకి కొన్ని సంవత్సరాల క్రిందట వచ్చిన వర్షం అంతకన్నా డబల్ వస్తుంది ఇప్పుడు వర్షం. మళ్ళీ ఇది వర్షాకాలం కూడా కాదు, మళ్ళీ పోతున్నాయి. ఇక్కడ వాటర్ వస్తున్నాయి, వాటర్ పట్టుకుందాం అని అంటే బండ్లు కదులుతున్నాయి. మళ్ళీ ఏమన్నా ఇట్లనే వస్తూనే ఉంటాయి మనకి. వాటర్ కరువు ఏమి ఉండదు ఇప్పుడు, ఎక్కడంటే అక్కడ దొరుకుతూనే ఉంటాయి వాటర్. కొండల్లో వస్తూనే ఉంటాయి పైపుల నుంచి. వాటర్ నీళ్ళు అని చంపుతుండు మన తాత. పాపా బాబా, నీళ్ళు కూడా ఏమో పాస్ట్లో వస్తున్నాయిరా. పాప జరుగు. బండ్లో కొన్ని 100 బండ్లు ఆగినాయి పైన. వెనక నుంచి టిప్పర్లో లాగరు, కొంచెం సైడ్ ఇస్తే కథ ఉరుకుతూనే ఉంటారు ఇక రప్ప. ఈ నుంచి వచ్చేది ఇంతకుముందు కాంట పెట్టుకొని కాంటానే బంద్ చేసారు. చెక్ పాయింట్ ఇదంతా. ఇక్కడ బండ్లు లోడ్ బండ్లు అయితేనో చెక్ చేస్తారు, ఎంటీ బండ్లు అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు.
హైటు విపరీతమైన హైటేసరికి బండి చూడు ఒక్క సైడ్ అయిపోతుంది, రైట్ సైడ్ ఫుల్ రైట్ ఒరిగింది. వాడు పేపర్లు ఇస్తే వాళ్ళు వేలు లోపల స్టాంప్ గిట్లు వేసుకొని పేపర్లు బిల్లు రాసుకొని ఎంట్రీ చేసుకుంటారు, ఎక్కడ పోతుంది లోడ్ ఏందని చెప్పేసి వేసుకొని మళ్ళీ ఇచ్చేస్తారు. ఎంట్రీ 1000 రూపాయలు ఇవ్వాలి, పోయేటప్పుడైనా వచ్చేటప్పుడైనా లోడ్ బండి అయితే 1000 రూపాయలు ఎంట్రీ. ఇక్కడ చూడుర్రీ ఎంత ఘోరంగా అయిందో రోడ్డు అంతా. ఇది చూడు ఎట్ట వస్తుండో, ఓరు నాయన, ఓరు దేవుడా. మనది ముందే ఇలా ఇరుపుతుందేమని చెప్పేసి మన బాధ అనుకుంటే ఇంత ఘోరంగా వస్తుంది చూడు. ఇల్లు ఇల్లు టైర్లు ఒకసారి తిరిగినాయి అనుకో బండి అసలు బయటికి వెళ్ళదు, ఇక చాలాసేపు కష్టపడాలి. అట్లా అని చెప్పేసి నేను దమ్మదమ్మ వస్తుంటాడు, రప్పున మధ్యలో చేస్తుండు, బండ్లు ఖరాబ్ అయ్యేదే ఇట్లా అలా. ఈ రూట్లో ఊగనే బండ్లు ఖరాబ్ అవుతాయి. తాగినట్టుండాడు మరి ఎంతగానో అనే మరి కారణంగా బండి. రోడ్లు అయితే ఘోరంగా ఖరాబ్ అయినాయి 3-4 రోజుల నుంచి. ఏమన్నా మాట్లాడకు, రోడ్లు అయితే ఘోరంగా ఖరాబ్ అయినాయి 3-4 రోజుల నుంచి. గట్టిగా వర్షాలు పడుతున్నాయి కదా, గుంతలు అయిపోయినాయి కదా. ఏమన్నా చక్కదనం లేదు, లేడ బండి ఇరుకుతుందా అని చెప్పేసి భయం అవుతుంది. ఇంటి బండి గిర్ర తిరుగుతాయి టైర్లు. ఇది లోడ్ బండి మంచిగా పోతుంది, ఏం కాదు. ముందర 2 బండ్లు లోడ్ బండ్లు పోతున్నాయి, మిగతా అన్నీ కూడా ఎంటీ బండ్లే. ఇక్కడ టర్నింగ్ పాయింట్లలో మనం లాంగ్ కటింగ్ తీసుకోవాలి ముందే, ఎందుకంటే బండి కట్ కాదు. లోడ్ బండి ఈ బండ్లు ఎందుకు వదిలేస్తారో నాకు అర్థమవుతుంది. ఈ లోడ్ బండ్లు పోనీ యాక్చువల్లీ ఇదంతా వర్క్ జరుగుతుంది. అయితే వీటికి పైన సీసీ రోడ్ ఒక్కటే బాకీ ఉండే, మిగతాదంతా కూడా కంప్లీట్ అయిపోయి ఉండే. మొరం పోసిర్రు, మట్టి పోసిర్రు, కంకర పోసిర్రు, అన్నీ మిక్స్ చేసి ఆల్మోస్ట్ రోడ్ రోలర్ ఉంటుంది కదా, రోడ్ రోలర్తో మొత్తం దొక్కిచ్చిర్రు. దీనిపైన ఓన్లీ మనకు సీసీ రోడ్ వేసేది ఒక్కటే బాకీ ఉండే. అది వేయకముందే వర్షాలు దంచి కొట్టేసరికి మొత్తం రోడ్లన్నీ మళ్ళీ పాతగా అయిపోయినాయి. ఎప్పుడు ఎట్లుండేనో ఇంతకుముందు గుంతలు మళ్ళీ అట్లనే అయిపోయినాయి. మళ్ళీ ఇది డబల్ వర్క్. సైడ్ ఇది మొత్తం కూలిపోయింది, పుట్ట మొత్తం కూలింది. అందుకనే బండ్లు ఇటు సైడ్ పట్టుకునే పెద్ద బండ్లు, చిన్న బండ్లు అన్నీ అటు నుంచి వస్తున్నాయి. వీళ్ళు పోతారు అని చెప్పేసి మనం వీళ్ళు వెనక మట్టిపోతాం. అవతల వచ్చిండే ఆపోజిట్లో వచ్చి నువ్వు ఎందుకు వచ్చినావు ఈ రూట్లో అని చెప్పేసి అంటారు. ఆ ఫస్ట్ రాంగ్ రూట్లో వచ్చినాను ఆ నువ్వు చూడడం పట్టించుకోడు. సుమో చూడరి ఎంతమంది కూర్చుర్రు దాని మీద. వెనకాల ఇద్దరు ఎలాడబడ్డరు, పైన ఇద్దరు కూర్చుర్రు. అట్నుంచి వచ్చే బండి లోడ్ బండి ఖరాబ్ అయింది. ఆడ ముందల దాన్ని గెలుపుతుర్రు టైర్ కింద కూర్చొని. కటింగ్ చూడు ఎట్లయితుందో బండి. అది హెవీ లోడ్ వేసింది, కట్టాలి కిరణ్ సపోర్ట్ వస్తూనే బండి అటు ఇటు ఊతుంది. ఇట్లాంటి బండ్లే పల్టీలు పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంత ఓవర్లోడ్ వేసేసరికి ఆ బండ్లు మోయలేక గుంతలల్లో ఒక్క సైడ్ అయిపోయి వెరీ డేంజరస్గా ఉన్న దగ్గర సైడ్ అయిపోతుంది. అరే ఈ బండి చూడరా మొత్తం వాళ్ళకి పోయింది, మోర్లోకి పోయింది. అది ఫ్రంట్ సైడ్ మొత్తం మోర్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడుర్రి, యాక్చువల్గా ఇట్లాంటి ప్లేస్లలో మన బండికి బంపరు కింద తలిగేది. అయితే మనం కట్టాలు చేయించినాం కదా మొన్న, అప్పుడు కట్టాలు పెంచినాం, వెనకాల 2 పెంచినాం, ముందర 1 పెంచినాం. అప్పుడు బండి హైట్ అయిపోయింది, అందుకనే మనకు బంపర్ ఏడ కూడా కింద తగలట్లేదు. అదే మన భీమునికి అయితే తలిగేది, అది మొత్తం డౌన్, ఇంకా దీనికన్నా తక్కువ ఉంటుంది. ఓరా ఇక్కడ పోతుందారా, ఇది సగం ఫ్రంట్ అక్కడికి అవుతుంది, హౌసింగ్ డౌన్లో అవుతాయి. అప్పుడు తిరుగుతాయి టైర్లు. వెనకకు పోదామంటున్నా వెనకాల బండి దగ్గర తెచ్చి పెడతారు, మనకు అప్పుడు ఛాన్స్ ఉండదు. అందుకనే మనం ఇక్కడ ముందే ఆపుకున్నాం ప్లేస్ ఇచ్చి గడ్డ మీద. ఇక్కడ కరెక్ట్ మొత్తం డౌన్ ఉంది, అక్కడనో బండి మంచిగా ఉంది, రోడ్ ఎక్కింది. చూడు బుడద బుడద. ఇప్పుడు ఏమవుతుంది, హౌసింగ్ అనేది మనకి కరెక్ట్ ఈ గుంతలోకి వస్తాయి. ఈ గుంతలో వచ్చి ఆగితే ఫ్రంట్ పోయి పైకి ఎక్కుతుంది, తర్వాత టైర్లు తిరుగుతాయి. ఇక్కడ మన బండి మూవ్ కాదు, ఇక వెనకాల వాళ్ళు వచ్చి దగ్గర ఆపుతారు. ఇంత కొండ ప్రాంతం, ఇంకా ఘోరంగా ఉంటుంది కొండలు ముందలు పోతుంటే. హైట్ చూస్తారు కదా బండి హైటు.
మన కింద ఎంత ప్లేస్ ఉందో చాలా హైట్ అయిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు బంపర్ విపరీతంగా తాగేది. ఇగో ఇవన్నీ అప్పుడు దాకినాయి, ఈ రోడ్లలో వచ్చినప్పుడు దాకినాయి. ఇగో మొత్తం చుట్టలు పోయినాయి. చాలాసార్లు చేయించిన. టిప్పర్లు వస్తున్నాయి చూడండి, ఓవర్లోడ్ వేసుకొని. ఒక ఆయన సైడ్ నిలబడ్డాడు, అద్దం పట్టుకొని. అది చూసిపోయింది దానికి ఏం డొమ్మడోళ్ళు ఆ కాలంలో పడతాడు. ఎడబోతారు నాయన. ఒక చూడు ఆడంగా టిప్పర్ వచ్చింది. ఇక ఇక్కడ ఇంకోటి వచ్చింది రాంగ్ రూట్లో. ఆడంగా 2 టిప్పర్లు వస్తున్నాయి, 2 కాదు 3, 4 వస్తున్నాయి. ఓ మళ్ళీ ఇంకోటి వచ్చింది. మనది ముందు తీయమంటారుగా. ప్లేస్ ఉంది, ఇలా పెట్టు, ఏం కాదు నాయన, అలా పెడితే ఏం కాదు. అయ్యి అమ్మ బండి చూడు ఎట్టుందా. ఇట్లా ఉండాలి బండి ఈ రోడ్లలో తిరగాలంటే. టైర్లు చూడు ఎట్టున్నాయా. ఇలా పోనీ, ఇలా రాని. వెనకాల వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చారు టిప్పర్ వాళ్ళు. ఇప్పుడు మనకి బండి జరిపే అవకాశం ఉంటే మనం తీయను అందరూ. నేను పైకి ఎక్కుతుంది కూడా లేకుండా చేసారు. ఈ బండి పోతేనే నేను పైకి ఎక్కొస్తుంది. పోనీ పోనీ, జానదో 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 జానదో. ఇట్లా ఒక్కటేసారి ఫోర్స్లో పడితే వెళ్తుంది బండి. ఒకసారి వచ్చినాయి లోడ్ బండ్లు అన్నీ. అందరూ కరెక్ట్ రూట్లో పోయి ట్రాఫిక్ రూల్స్ అన్నీ కరెక్ట్గా పాటించారు అనుకో, ఆగి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళు రాంగ్ రూట్లో వస్తారు, అవతల నుంచి వచ్చిన బండికి సైడ్ ఇయ్యరు, ఈ చిన్న బండ్లలో వచ్చి మధ్యలో ఇరికిస్తారు. ఇట్లా మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ రోడ్లో. మనం ఎంపీ బండి అయ్యేసరికి పట్టు దొరుకుతలేదు టైర్లకి. ఈ రోడ్లు చూస్తున్నాం మరీ దరిద్రంగా ఉన్నాయి. ఆ లోడింగ్ పైర్లు ఎట్లయిందో అట్లయితే తిప్పితే ఏమైనా మంచి పికప్లో మూమెంట్లో కొడితేనే పోతుంది బండి. బండి ఖరాబ్ అయింది. ఆడ లోడ్ బండి ఏమో చిన్న పోతుంది. అయిపోయింది దీని పని ఇప్పుడే. జస్ట్ వెనకాల ఇక్కడ ముందర చూడరు ఎంత ప్లేస్ ఉందో. ఆ బండ్లు కాబట్టి స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. గుంతలలో ఏడా టైర్లు తిరుగుతాయో అని చెప్పేసి అదొక టెన్షన్ అవుతుంది. ఆగిపోతే మనకు దిక్కుండా దిగని ఉండదు, కూడా ఆపి కూడా మనం సాయం చేయరు. ఇంత ఘోరంగా అయినారా అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. పాత రోడ్డు కూడా తేలింది. పైన కొత్త రోడ్డు వేసిర్రు, కొత్త రోడ్డు పోగా మళ్ళీ పైన కింద ఉండే పాత రోడ్డు ఉంటుంది కదా, అది కూడా తేలింది ఇగో వరదలకి. ఇదేమన్నా రోడ్డు అంటారా, ఇదేమన్నా డొంకలో పోయినట్టే ఉంది. ఎడ్ల బండి పోతాయి చూడు, ఎడ్ల బండి పోయే పాట కన్నా దారుణంగా అయింది. ఎడ్ల బండి పోయేదన్నా జర సాపుకుంటాయి, మురం పోసుకొని సాఫ్ చేసుకుంటారు. ఎంత డేంజరస్గా ఉందో రోడ్డు. కొంచెం అటు సైడ్ పోతే కథం రోడ్డు అంతా కొట్టుకో కింద పల్టీ పడిపోతుంది, అంతా ఇరిగిపోతుంది రోడ్డు. తడిసి ఉంది కాబట్టి అందుకని అందరు రైట్కి ఉండిపోతుర్రు. ఇక్కడ మళ్ళీ కరెక్ట్ ప్లేస్లో లెఫ్ట్ సైడ్లో చూడుర్రి, బండి కరెక్ట్ ప్లేస్లో ఆగిపోయింది, ట్రబుల్ ఇచ్చింది. మరీ ఘోరమైన లోయ ఇది. ఈ ప్లేస్లో ఇట్లా ఖరాబ్ అయినప్పుడు మస్తు టెన్షన్ అనిపిస్తుంది. వర్షాలు బాగా కొడుతున్నాయి కాబట్టి. ముందలంగా కారు వచ్చింది, ఆ కారు వచ్చి దాన్ని ఎదురుగా పెట్టిడు. ఎందుకు కొడుతున్నారు నేను అంతగానో వారను అని. అబ్బో బండి మాత్రం జంపింగ్ జపాంగ్ అంటుంది బండి. జంపింగ్ జపాంగ్ అంటుంది. అయ్యి గిన్నెలు పోగల అన్నీ ఎక్కడ చెదురైతున్నాయి. ఎవరన్నా అడ్వెంచర్ చేయాలనుకుంటారు కదా, అడ్వెంచర్ చేస్తుంది పోవాలి కారు తీసుకొని, లేకపోతే తారు గీరు వేసుకొని పోయి ఎక్కడ అడ్వెంచర్ చేయాలనుకుంటే ఈ రోడ్లోకి రారు. మీరు అడ్వెంచర్ చేయాల్సిన పని లేదు, నార్మల్గా పోతే కూడా అడ్వెంచర్ అవుతుంది. ఎవరో కాదు, నేనే ఒకసారి ట్రై చేస్తాను, తారు వేసుకొని వస్తాను ఈ రోడ్లోకి ఒకసారి. చూడుర్రి రైట్ సైడ్లో అక్కడ కూడా లైన్ స్లైడ్ జరిగింది. అక్కడి నుంచి రాళ్ళని తెచ్చుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మంచిగా స్టోర్ చేసుకుర్రు. దేనికన్నా ఇల్లు కన్నా దేనికన్నా అవసరం వస్తాయని చెప్పేసి. వెరీ డేంజరస్ ప్లేసెస్, వెరీ డేంజరస్గా ఊలిపోయింది. పెద్ద గుండ్లు.
ఎంత ఘోరంగా ఉన్నాయి చూడ్రి, గుండ్లు చూడ్రి ఇంత లావు ఉన్నాయా. బాబా అవి వేరే చిన్న వెహికల్స్ వచ్చినప్పుడు మీద పడ్డాయి అనుకో ఎంత పెద్ద సిచ్యువేషన్ అవుతుంది. వీళ్ళు ఆగనే ఆగరు, రాంగ్ రూట్లో వస్తారు. అవతల నుంచి టిప్పర్ వస్తుంది, ఇవతల నుంచి టిప్పర్ వస్తుంది, మధ్యలో ల్యాండ్ స్లైడ్ జరిగింది. ఇట్లాంటి ప్లేస్లలో వస్తే ఎట్లా పోతే బండ్లు, వెనకాల లైన్ అంత పెద్దగా ఉంది. వీళ్ళదే ఈ ఏరియా అన్నట్టు ఫీల్ అయిపోయి లోకల్ బండి నాది అన్నట్టుగా వచ్చి అవతల లేవనంటే వాళ్ళతో లొల్లి పెట్టుకుంటారు. ప్రతి ఒక్కరు డ్రైవర్సే కాబట్టి డ్రైవర్స్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా నా బండి ముందు లోడ్ అయిపోతుంది, నేను దమ్మదమ్మ వెళ్ళిపోవాలి, ఎంటీ బండి కదా అని అనుకుంటే చూడు మనకే పెడుతున్నాం పోయి స్పాట్. ఇక్కడ చూస్తారు కదా బండి ఎక్కలేకపోతుంది. ఆయన అక్కడ సైడ్ చూసి ఆగాగని చెప్తున్నా కూడా ఈ పక్క నుంచి పోయే బండ్లు అసలు ఆగట్లేవు. ఇప్పుడు మనం ఎట్లా స్లో చేసుకున్నాం కదా, దొరికిందే సందు, అవతల ఎక్కడ పోతుందని చెప్పేసి వెనకాల ఇంకోటి వస్తుంది. ఇంత డేంజర్ సిచ్యువేషన్ ఉండి వీళ్ళు ఇరకాలి అలా పోయి ఆ గుంతల చక్కగా అవుతుంది మనం. ఈ లెఫ్ట్కి వచ్చేసి పోతే ఆయన ఈజీగా వెళ్ళిపోతాడని ఆయన బాధ ఆయనకు ఉంది. ఈతలో డీసీ వాళ్ళు మాత్రం ఆగకుండా అట్లే వెళ్ళిపోతారు. ఆడెక్కడ పోతే మనకి ఇంద్రాబాయ్ మనం వెళ్ళిపోవాలి ఫస్ట్ అని. స్పీడ్లో పడితేనే ఎక్కుతుంది అది. హౌసింగ్ టైర్ బయటకు వెళ్ళిందంటే కథ వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ ఘోరంగా ఉందిరా నాయన. నీ బండి ఇట్లా అవుతాయి ఇక్కడ. చూడు ఈ బండి ఇప్పుడు ఆ బండి ఎక్కేటప్పుడు రెడ్ లైన్ సిచ్యువేషన్ అట్లనే. ఆయన 2 సార్లు 3 సార్లు వెనకకు ముందుకు వస్తే అప్పుడు పోయింది. అది కూడా ఇప్పుడు అట్లనే అయింది పరిస్థితి. ఇక్కడ చూడుర్రి అన్న గుంతలో పోయి మొత్తం చెక్ చేస్తుండే. ఇది లోడ్ బండి, ఆ గుంతలంగా పోతే మన ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ముందర ఒక పర్సన్ చెక్ చేసుకుంటూ పోతుండు. గుంతలలో కానీ ఆ రాళ్ళు ఉన్న దగ్గర రాళ్ళు తీసేసుకుంటా మొత్తం నీట్గా చేసుకుంటూ పోతుండు. ఏమాత్రం ఆ గుంతలు ఇరికినా కానీ చాలా రిస్క్ చేయాల్సి వస్తుంది. అందుకనే ఒక పర్సన్ అట్లా చూసుకోవడం పోవడం చాలా బెటర్. మంచి ముందు జాగ్రత్తలు ఉన్నారు వీళ్ళైతే. జమ్మూ కాశ్మీర్ బండ్లు ఒకటి కాదు 4 బండ్లు వరుస కలిసిపోతారు వీళ్ళు. ఇంకా అందరూ మధ్యలో టిప్పర్లు డీసీఎం వాళ్ళు ఓవర్టేక్ చేసుకుంటా ఒక బండి స్లో పోతుంది, ఒక బండి పికప్ స్పీడ్ ఉంటుంది, ఒక్కొక్క బండి డౌన్ అవుతుంది అప్పుడప్పుడు. అట్లాంటి టైంలో వీళ్ళు మధ్యలో ఇరికిస్తారు. వీళ్ళని వేరు చేసేసారు మంచిగా 4 కలిసిపోతుంటే. కారు వచ్చింది, ఆ కారు రావడం వల్ల ఇప్పుడు అంత పెద్ద గుంత ఉంది. ఆ కారు అలా ఏడబోతుంది, కింద మొత్తం రాసుకపోతుంది. అది చూడు ఎట్లా వస్తుందో. బో 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 ఎంత కష్టం అసలు. బాగానే గుంత లోతు లేదు, లోతు తక్కువ ఉండడం వల్ల బాగానే వెళ్ళే. కానీ లోతు ఎక్కువ ఉంటే అసలు అందులో వెళ్ళదు, బండి ఇరుతుంది. అమ్మాయి బాగానే వెళ్ళిందిరా. అది ఇట్లా కూడా రావచ్చు కానీ లోడ్ బండి కదా, హైట్ లోడ్ ఉండడం వల్ల మొత్తం ఒక సైడ్ లెఫ్ట్ అయింది అనుకో, ఒక సైడ్ రైట్ సైడ్ అయింది అనుకో పడిపోతుంది. ఇట్లా అయినప్పుడు మన ఎంటీ బండి కాబట్టి మనం పోవచ్చు, ఏం కాదు. ఆ లోడ్ బండి అట్లా ఒక్క సైడ్ అయితే బండి పల్టీ పడుతుంది, అంత వెయిటే. అందుకనే ఆయన ఇట్లా మొత్తం రాకుండా నీళ్ళ నుంచి దింపుకుంటూ వచ్చిండు. ఈరోజు చూడు మరీ దారుణంగా అయింది, పెద్ద కాలువ చేపల మడుగు అయినట్టు అయిపోయింది ఇక్కడ. ఇంకా నయం ఇప్పుడు వర్షం పడతలేదు బాగానే. ఇది రోడ్డు కాదురా నాయన, ఇది వెరీ డేంజరస్ రోడ్డు. ఇంత పెద్ద కొంటు బాబా బాబా బాబా. ఇంతగానో ఇంత ఘోరంగా ఉన్న రోడ్లు ఐజ్వాల్లో చూసినా నేను. ఫస్ట్ టైం ఐజ్వాల్కి వెళ్ళినప్పుడు ఇట్లుండే రోడ్లు, ఏదైతే ఆ రోడ్లు ఉన్నాయి ఐజ్వాల్ రోడ్లు అట్లయినా మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఇట్లాంటి రోడ్లు ఫేస్ చేస్తున్నా. ఈ మాత్రం మనకి ఎంత ఘోరంగా టైర్లు ఖరాబ్ అవుతాయి అంటే ఇట్లాంటి రోడ్లలో పోయినప్పుడు. మా తాత చూస్తారు కదా మంచిగా స్లీప్ వేసిండు. పొద్దు తాత బయటికి పోకంటే పోయిండు, మంచి వేసి వచ్చిండు అనుకోండు. సోయి లేకుండా మోడల్ తప్పులు లేదు సార్ లేదు ఇక హాయిగా అనుకుంటాడు.
ఘాట్ రోడ్లలో ఏమైనా సరే ఆయనకు సంబంధం లేదు. మంచిగా ఘాట్ రోడ్లు తినక వచ్చిన మా సేటు అంటాడు. ఇక నేను నడిపి నన్ను కూడా అంటున్నావు సేటు అని అంటాడు. ఇక మళ్ళా మొదలారిన పొర మళ్ళా వచ్చింది అయ్యా. ఇక్కడ చూడు రప్పలు రాళ్ళు రప్పలు పెద్ద గుండు రోడ్డు మీద పడ్డది. అది చూడు ఇప్పుడు ఆడ బండి వస్తుంది. ఆ బండి ఆ ప్లేస్లో వచ్చేటప్పుడు పడితే ఏమన్నా ఉందా సప్పనిగినట్టు అనిపోతుంది. మెత్త అయిపోతుంది బండి గుజ్జు గుజ్జు. రానాయన నువ్వు రా. చిన్న బండ్లు కాబట్టి పాపం వెళ్ళిపోని. మన బండి పక్కనే లెఫ్ట్ సైడ్లో పెద్ద లోయ. ఇక దీని మీద నుంచి వచ్చిన వాటర్ అన్నీ కూడా అటు సైడ్ పోయిపోయి రోడ్డు ఖరాబ్ అయింది. ఆ వాటర్ వచ్చి వచ్చి మెత్తగా అయిపోయి మొత్తం కొండంతా కూలిపోయింది. ఇక్కడ కింద ఇక్కడ ఇవతల సైడ్ దాకా పడ్డాయి రాళ్ళన్నీ. ఇక్కడ చూస్తారు కదా మళ్ళీ ఇక్కడ కూడా ల్యాండ్ స్లైడ్ జరిగింది. పైనుంచి చెట్టు మంచి ఎంత మంచిగా కనిపిస్తుంది చూడ్రి. అక్కడ పైన కూడా చూడ్రి మొత్తం నీట్గా ఆ నుంచి ఇటు దాకా మొత్తం కొస కోసినట్టే సమానంగా పడిపోయింది కింది దాకా ఆ నుంచి ఇటు దాకా. బాబా ఎంత ఘోరంగా కూలిపోతున్నారా నాయన. పోయి ఆయన బండ్లు ఇప్పుడు ఈ కూలిపోయిన దగ్గరనే మళ్ళా కూలగాలని ఆయన బండలను వచ్చి మన బండి మీద పడతాయి. ఆడ కూలింది. మళ్ళీ అటు సైడ్ మనకి ఆడ బండి టర్న్ అవుతుంది కదా అక్కడ లెఫ్ట్ సైడ్లో చూడుర్రి మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్ అంతా. ఆ కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్లో కూడా కూలిపోయింది. ఆడ ఓన్లీ సింగిల్ బండి పోయేంత మాత్రం ప్లేస్ ఉంది. చాలా స్లోగా వెళ్తున్నాయి. ఆ చుట్టుపక్కల చూస్తున్నాం మళ్ళీ వర్క్ జరిగే మెటీరియల్ అంతా కూడా అక్కడనే వేసారు. ఆ నుంచి అక్కడ దాకా వరుస పెడితే చూడుర్రి ఏడైతే మనం టర్నింగ్ అవుతున్నాం అక్కడి నుంచి ఇక్కడ మొత్తం కూలిపోయింది. అది కూలకుండా మళ్ళీ బందోబస్తుగా రాళ్ళతోటి మంచి మనది ఉంటాయి కదా ఐరన్ జాలి వేసేసి దాంట్లో రాళ్ళు వేసేసి మంచి గోడలాగా కట్టారు బందోబస్తు. ఇక్కడ కూడా ఆ నుంచి అక్కడ దాకా కట్టారు. ఏ నుంచి ఎక్కడ దాకా కట్టారు అదంతా కూడా ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది అనే ప్రదేశం అనమాట. దాన్ని నెట్టుకొని వచ్చి మరి రోడ్ మీద పడ్డది మట్టి అంతా. ఇంకా వాటర్ కారుతూనే ఉన్నాయి కొండల మించి. మళ్ళీ కూలేదు కూడా చెప్పలేము. వాటర్ వస్తున్నా కొద్దీ మొత్తం మెత్తగా అవుతుంది ఆ కొండల మీద మట్టి అంతా. ఆ ప్లేస్లో చెట్టు ఉంది కదా అక్కడ నుంచి మొత్తం వాటర్ వస్తున్నాయి ఆడ కూలిపోతుంది అనమాట. మళ్ళీ మొత్తం బండలు ఉన్నాయి. బండలు అన్నీ నెట్టుకొచ్చాయి కిందికి. ఒక ఆయన ఉండి బండ్లు ఆపుతుండు. అవతల నుంచి ఏమైనా చిన్న వెహికల్స్ వస్తాయి కదా సుమోలు అట్లా వచ్చిన బండ్లు ఆపేస్తారు. ఆపేసి మళ్ళీ ఈ బండ్లను పంపిస్తారు. ఇక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి కింద ఫుల్ వాటర్ పోతున్నాయి. కాలువ ఇది మీ అమ్మ ఏమో పోతున్నాయి కదా. అమ్మా ఈ బురదలో రావాలంటే పోవాలంటే మొత్తం కొట్టకపోయి ఎట్ట ఉన్నాయి అనుకున్నాను. జర ఆగు షర్టు జర ఆగు బువ్వ నాయన ఇగో ఇంత పెద్ద గుండ్లు మీ నుంచి గుండిపోకుండా వచ్చినాయి నాయన. నేను మా బాధలు ఆపింది చెట్టు జర ఆగు షర్టు గో అంత బండి వచ్చి మొత్తం బురద అంతా పడది. ఏం చేస్తాం మన ఇక ఈ బాధలు ఎట్లా ఉంది. చెట్టు వామ్మ ఆడ ఎక్కడ ఇబ్బంది వచ్చాడు పెద్ద వరద. కొత్తగా వచ్చిన వాళ్ళు నడపాలంటే చాలా డిఫికల్ట్ ఉంటుంది వాళ్ళకి ఈ రూట్లో డ్రైవింగ్ చేయడం. టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంది గుంటలలో ఎట్లా కవర్ చేయాలి ఎట్లా కంట్రోల్ చేయాలి ఏం చేయాలి అనేది అర్థం కాదు. గుంతున్న కాడ ఆపుకోవాలి. బండి ఒకటే స్పీడ్లో మెయింటైన్ చేసుకోవాలి. లేదంటే బండి గుంతలలో ఇరికిపోతాయి టైర్లు తిరుగుతాయి.
చూస్తుగా ముందర బండి పోతుంటే మనకు అర్థమైపోతుంది చూడ్రి. అది లోడ్ బండ్లు కాబట్టి ఏం కాదు, ఎంటీ బండ్లు అయితే మరీ ఘోరంగా ఇబ్బంది పడతాం. కట్టాలు ప్రాబ్లం వస్తాయి, బండి మొత్తం దిగబడుతుంటుంది. నాకేం భయం? ఎందుకు భయం? ఎందుకు భయం అంటే ఎవరు భయం పుట్టించిందెవరు? నేను. భయానికే భయం పుట్టించేటోని భయపడతానా? నువ్వు భయపడతావు. ఓ బండి మరి తిరుగుతుంది టైర్లు, వెనక పోమంటారా? తిరుగుతున్నాయి టైర్లు, తిరుగుతున్నాయి టైర్లు చక్కగా ఉన్నాయి తెలుస్తలేదా? రాయన్న పెడతలే రాయ. దిగబడ్డది మొత్తం బండిగో చూస్తురు కదా. వెనక టైర్లు ఏమో డమ్మీ ఏమో వెనక పైకి అయిపోయినాయి, హౌసింగ్ ఏమో డౌన్లో దిగేసరికి పట్టు దొరకట్లేదు. అబ్బో భయం పుట్టించిందెవరు? నేను. దాదా బండి పోతలేదా? పోనీనా? ఏంది గింత పని అయిపోయి ఇట్లా అయిపోయా? ఆ ముందలోడు ఆపపోతే ఆపోదు. ఇటు సైడ్ తిరుగుతుంది, అటు సైడా జాకి తెపో, జాకి పెడదామా? మాకు ఇంతగానో హైట్ అయింది, డౌన్ అయిపోయింది. చూస్తురుగా దోస్తులు ఎంతగానో గ్యాప్ వచ్చిందో. మొత్తం డౌన్ అయిపోయింది, అది హైట్ అయిపోయింది. ఎట్లా చేయాలి ఇప్పుడు? ఎట్లా చేయాలి? అక్కడ పైన టైర్లు అటు సైడు పైకి అయిపోయినాయి, ఇటు సైడు ఈడ పైకి ఎక్కాలంటే ఇటు సైడ్ సపోర్ట్ లేదు. ఇటు అప్ అయిపోయింది, అటు అప్ అయిపోయింది, మధ్యలో హౌసింగ్ టైర్లు దిగినాయి. ఈ సెకండ్ ఫ్రంట్కి అయితే అసలు సపోర్టే లేదు. ఏం చేయాలో అర్థమవుతలే. ఇప్పుడు జాకి పెట్టి దాని కింద రాళ్ళు పెడతాం, అవతల సైడ్ గిర్ర గిర్ర తిరుగుతుంది. ఎవరిని అడిగినా కానీ ఈ రూట్లో ఎవరు సాయం చేసేటోళ్ళు లేరు మనకి. ఇదేంద్రు ఇది ఉసిపోయింది. ఇక్కడ టిప్పర్ వస్తుంది, దాన్ని అడుగుదాం ఒకసారి సాయం. కొడితే కొట్టి లేకపోతే లేదు, కొట్టకపోతే ఇక మన బాధ మనమే పడదాం. పెడతారా? బాగానే అడిగినాం, ఏమంటాడేమో మరి. ఆగాగంటుండు కానీ కొడతాడా కొట్టడా? ఉదయం పోతుండు గారా వస్తాడా? పో 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 రమ్మను, చూడుపో రాని. మా దేవుని దయ వల్ల బాగానే వస్తుండే. थोड़ा सपोर्ट करेगा तो चले जाता, उसमें फंस गए। लोड गाड़ी नहीं ना, एम्प्टी गाड़ी सपोर्ट नहीं है। अरे यार गुटका है, लंबा गुटका है। गुटका कुछ नहीं होता, ऐसा तो नहीं होगा। थोड़ा कमाने का ये थोड़ा टेढ़ा हो जाएगा, फिर खुलना नहीं सकेगा हम। ऐसा छोड़ो, अगर चक्का जोड़ो, हम देखेगा। आज आने दो, हम चक गुटका लेके आते।
బాగానే వచ్చినాయి దేవుని దయ వల్ల. आने दो 1 मिनट रुको, हम गाड़ी में इट से रहा ताता, इट से रहा साइड ये कोटा मारो. థ్యాంక్స్ భయ్యా. మా పోతే పోయింది ఉంటున్నారు నాయన, డ్యామేజ్ అయినా సరే కానీ వాళ్ళు కూడా స్పీడ్గా వెళ్ళాలి ఇప్పుడు, లేకపోతే వాళ్ళది కూడా ఇరుకుతుంది. ఆ టిప్పర్ అని రాకపోతే మాత్రం మనకైతే సినిగి స్టార్ట్ అయిపోవు. ఈ జాకి పెడదాం అంటున్నాం, ఇది లేదు. ఇగో కర్ర పెట్టిన ఇలా, ఈ కర్ర ఇరిగిపోడు, జాకి లేపితే లేకపోడు. బాగానే వచ్చింది ఆయన. 1000 రూపాయలు ఇస్తామన్నా కానీ సాయం చేయరు తెలుసా ఈ రూట్లో. ఆ సొంటోళ్ళు ఉంటారు కానీ మంచి మనసున్న మనిషి కాబట్టి వచ్చిండు, బాగానే సాయం చేసిండు. బండి ఆగిపోతే వెళ్ళదు, బండి ఆగిపోతే వెళ్ళదు, టైర్లు తిరుగుతాయి అని చెప్పేసి ఎంత టెన్షన్ పడ్డా. ఇదే అనమాట సిచ్యువేషన్. అక్కడ చూసిరా ఎట్లుందో గుంత. కరెక్ట్గా పైన టైర్లో ఆ మధ్యలో అయిపోయినాయి, ముందల టైర్లో ఈ కోసం మీద అయిపోయినాయి. మధ్యలో హౌజింగే మెయిన్ సపోర్టు. ఏదైతే మన బండి తిరుగుతుందో, బండి ఇంత పెద్ద బండిని మూవ్ చేయడానికి కారణం ఏంటంటే మన హౌజింగ్ టైర్లు. ఆ మధ్యలో టైర్లో దీపోయినప్పుడు మనకి ఏ సపోర్ట్ ఉండదు. దేవునిలాగా వచ్చినావు స్వామి, ఇట్లాంటి పరిస్థితులలో ఆదుకున్నోడే దేవుడు. మాకు కూడా ఎవరన్నా మధ్యలో బాధపడుతున్నప్పుడు మేము కంపల్సరీ హెల్ప్ చేస్తాం. ఆ సహాయమే ఇప్పుడు మళ్ళీ సాయం రూపంలో అందింది. అందుకనే ఒకరికి మనకు సాయం చేస్తే ఆ సాయం అనేది ఏదో ఒక రూపంలో అందుతుంది. మాకు ఇప్పుడు ఈ రూపంలో అందింది. బయటికి వెళ్ళాం తాత ఎట్లా అట్ట చేసి. ఇక్కడ చూస్తారు కదా మంచిగా వాటర్ తేటగా ఉన్నాయి. ఆ కొండలు మించి వచ్చిన వాటర్. ఏం చేస్తాం, తప్పదు ఇక అప్పుడప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లారీ బతుకు అంటేనే గిట్లుంటుంది. కొండలలో గుట్టలలోకి వచ్చినప్పుడు అన్నీ అయితేనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, కానీ అన్నీ ఫేస్ చేసుకోవాలి. ఇది అయిందని చెప్పేసి ఇంటికాడ అంతే మనం బతకలే. చేయిలు కడుక్కొని కాలు కడుక్కుంటూ ఓకే, ఆ ముఖం కడుక్కొని ఆ నీళ్ళు మొత్తం నోట్లో పోసుకొని అని వస్తుండు. వాళ్ళు ఎంతసేపు కూర్చుంటో తాగిందంతా దిగాలి. తాగింది మొత్తం దిగాలి. తాగిండు పంజాడు ఇప్పటిదాకా నడుపుతా. అతను నా వల్ల అయితే నేను నడిపితే గుంటలో ఇరుకుతుందయ్యా. దోస్తులు మనదనే కాదు, చాలా బండ్లు ఇట్లనే ఇరుకుతాయి ఈ రోడ్లలో. ఇందాక చూసిరుగా అక్కడ కూడా ఒకటి, అది గిర్ర తిరిగింది. అది కూడా సేమ్ పరిస్థితి మన దానిలాగానే. ఇంటి బండ్ల పరిస్థితే అంత. ఆయన వెనక కన్నా వస్తుంది, ఇంకా మన వెనక కూడా రావట్లేదు. ఇప్పుడు ఎక్కలేకపోతుంది, కథం ఎక్కట్లేదు. అది కూడా మంచి ఊపులో రావాలి. ఆయనది కూడా వెనకకు వస్తలే. రైట్ అట్లనే అవుతుంది. కాకపోతే మనది కూడా తిరగపో. ఈ రోడ్లలో ఏమవుతుంది, ముందర ఏమన్నా బండ్లు ఆగినప్పుడు ఇట్లా అవుతుంది అనమాట పరిస్థితులు. ఇక్కడ చూస్తారు కదా టైరు, ఇట్లాంటి రోడ్లలో అట్లా ట్రిప్ తిరిగేసరికి బండి మొత్తం ఇట్లా లేచిపోతాయి, టైర్లు మొత్తం ఖరాబ్ అయ్యి. ఇప్పుడే ఇది ఇంతకుముందు మంచిగానే ఉండే టైరు, ఈ గిర్ర తిరిగేసరికి ఆ బెచ్చ లేచిపోయింది. ఆ రాళ్ళేశ్వరకు బెచ్చలు లేపింది చెట్టు. పోదాం. మధ్యలో ఒక ఊరుంది. ఈ ఊర్లో వచ్చేసి బండి రోడ్డు మీద ఖరాబ్ అయిపోయింది, నడి రోడ్లో. మంచిగా ముందల అది వేసుకుంటూ మెత్త వేసుకొని మంచిగా కూర్చోండు. చూర్రా ఎంత బాధపడతాం. ఇటు సైడ్ చూసాను, రైట్ సైడ్ రోడ్డు దిగుతాం అని టెన్షను, అటు సైడ్ చూస్తే బండి తగులుతుందేమో అని టెన్షన్. సీసీ రోడ్డు కదా, మొత్తం హెవీగా వేసిర్రు. పక్కనే చూస్తారు కదా మొత్తం బండి అందులో దిగబడిపోయింది, అందులో పోయినట్టుంది. అప్పుడే ల్యాండ్ స్లైడ్ జరిగినట్టుంది. మొత్తం మట్టి అంతా కూడా కమ్ముకొని పోయింది. అందులో నుంచి బండి వెళ్ళడానికి ఛాన్సే లేదు. ఎంత అంటే అసలు మామూలుగా ఘోరం కాదు, డేంజరస్గా అంటే డేంజరస్గా అయింది. ఇక్కడ చూస్తారు కదా బండ్లు ఇందులో ఇరికినాయి అంటే కూడా వెళ్ళవు. బాబా ఎంత ఘోరంగా అయిందంటే ఇక్కడ రోడ్డు అంతా కూడా బురద. మన పొలం ఉంటుంది కదా, బురదమాడి ఉంటుంది కదా పొలం, అంతకన్నా ఘోరంగా అయింది. అంత మట్టి అంతా కొట్టుకొచ్చి అందులో ఇరికిపోయింది బండి. అది అక్కడ ఆగిందా లేకపోతే ఆ బండి అక్కడ వస్తున్నప్పుడు రన్నింగ్లో ల్యాండ్ స్లైడ్ జరిగిందా అనేది అర్థం అవుతలేదు. అందులో నుంచి బండి వెళ్ళాలంటే జేసీబీతో మొత్తం క్లియర్ చేసి వేరే
క్రెయిన్ తీసుకొచ్చి దానికి పట్టుకొని లాగితే అప్పుడు బండి బయటకు వెళ్తుంది, మంచిగా ఊపులో పెడితే. లోపల మొత్తం మట్టి జామ అయిపోయినాలే. చూస్తారు కదా ఇంతకుముందు రోడ్లన్నీ కూడా కంప్లీట్ కాలేదు, ఇప్పుడు కంప్లీట్ చేసి రోడ్లన్నీ కూడా కథ. ఇక్కడ వరకే మనకి చాలా అంటే చాలా వరెస్ట్గా ఉంటుంది. అవతల కొంచెం మనకి బాగానే ఉంటుంది. ఇక్కడ నుంచి సీసీ రోడ్లు కొంచెం వర్క్ జరిగినాయి. మధ్యలో ఇంకొక టన్నల్ ఉంటుంది, టన్నల్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర నేను చెప్పిన కదా వాటర్ కింది నుంచి పోతే అక్కడ ఏదైతే వాటర్ వచ్చినాయో మనకి డౌన్లో, అది డౌన్ ఇది అప్ అని చెప్పేసి మనం కొండలు పైకి ఎక్కి వచ్చినాం. అక్కడ నుంచి వాటర్ కిందికి వెళ్ళిపోతాయి. అది చూపిస్తాయి ఇప్పుడు ప్లేస్. అక్కడ చూస్తున్నా వాటర్ ఎట్లా పోతున్నాయో, ఆ బ్రిడ్జి కింద నుంచి వస్తాయి వాటర్. ఇప్పుడు మనం లాంగ్ దగ్గరకు వచ్చేసినాం. జామ్ చూస్తారు కదా, ఫుల్ జామ్ బండ్లు అయితే అక్కడి నుంచి వచ్చే బండ్లకి. మళ్ళీ ఆ బండ్లన్నీ ఈ బండ్లన్నీ వచ్చిన దాకా ఇక్కడ ఆగాలి. ఈ 2 రోజులు పడుతుంది మన బండ్లన్నీ వచ్చేసరికి. రోడ్లు ఎంత ఘోరంగా అయితే అంత లేట్ అయిపోతుంది అనమాట. ఇటు సైడ్ అసలు రావద్దు, ఎవరు రాకండి. ఇప్పటి వరకు అయితే మొత్తం ఘోరంగా అయిపోయినాయి రోడ్లు. ఇంకా రేపు ఇంకా ఘోరంగా అవుతుండొచ్చు. అసలు బండ్లు పోతుంది కూడా ప్లేస్ ఉండకపోతుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ 2-3 రోజులకే ఇంత ఘోరంగా కూలిపోయినాయి అంటే ఇంకా తడిసి ఉంటాయి కాబట్టి ఇంకా దారుణంగా ఊలిపోతూ ఉంటాయి కొండలు. దారి లేనప్పుడు బండ్లు ఎట్లా పంపిస్తారు? పంపించరు. మొత్తానికి కొట్టేస్తాయి. రోడ్లు కొట్టేసిన తర్వాత దారి లేదు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఇంకా దారి అంతా క్లియర్ అయ్యేదాకా ఆగాల్సి వస్తుంది. ఇప్పుడు 3 రోజులు ఇక్కడ ఆగుతారు, అది క్లీన్ చేస్తుంది 3 రోజులు పడుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి బండ్లన్నీ క్లియర్ అవుతుంది, మళ్ళీ 3 రోజులు పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి బండ్లన్నీ వస్తుంది, మళ్ళీ 3 రోజులు పడుతుంది. ఎట్లేదన్నా 10-12 రోజుల దాకా టైం బొక్క అవుతుంది. అందుకని ఎవరు కూడా ఇటు సైడ్ లోడ్ పెట్టుకోకూరి, రాకూరి 3-4 మంత్స్ వరకు. ఇక్కడ కూడా కూలిపోయింది. ల్యాండ్ స్లైడ్ జరిగితే మళ్ళీ బండలు వేసి కడుతుర్రు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడుర్రి, మంచిగా వాటర్ ఫాల్స్ ఎట్లా వస్తున్నాయో. చాలామంది అక్కడికి వెళ్ళి ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. కొండల మీద నుంచి వాటర్ అంతా కూడా ఫ్లో అనేది ఎట్లా పడుతున్నాయి చూడరు. బా సూపర్ ఉంది లొకేషన్ మాత్రం. వారెవ్వా చూసావా తాత, వాటర్ ఫాల్స్ చూడడానికి ఎక్కడెక్కడో పోతాం. మనం పోతున్న జర్నీలనే వస్తుండే వాటర్ ఫాల్స్. ఇంత అందమైన లొకేషన్లు, ఎంత అందమైన ప్రదేశాలు చూస్తున్నావు తాత. ఎంత అదృష్టం చేసుకునేవి నువ్వు, ఏ జన్మలో చేసుకున్న పుణ్యం కదా. ఆడ స్నానం చేస్తే మాత్రం మంచిగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు మేము వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్తే మన లైట్ లోడ్ అవుతుంది. అందుకనే దమ్మదం వెళ్తున్నాం. లేకపోతే ఏడ వాటర్ ఫాల్స్ వస్తాడు ఆపుకొని మంచి నిమ్మలంగా స్నానం చేసిపోదాం. ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్లో చూడండి ఎంత పెద్ద కొండనో. ప్రతి ఒక్క చోట కొండలు అట్లనే ఉంటాయి. లోపల పెద్ద పెద్ద బండలు, రాళ్ళు, మొరం అట్లుంటుంది. అవన్నీ కూడా ల్యాండ్ స్లైడ్ జరిగినప్పుడు ఆ బండ్లన్నీ కింద రోడ్ మీద పడతాయి. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. వాడు ఉన్నాడు కదా ఆయన, బండి నుంచి దిగిపోతుందో దారి కాబట్టి దిగింది. ఆపేస్తే ఆయన వచ్చి మనకి రాసిస్తారు. రాసిస్తే మనం లోపలికి వెళ్ళిపోవాలి లోడింగ్ పైన. చూసిమూగులు అడగని చెప్తారు. మనం ముట్టుకోలేం. ఆగవే ఏమంటావా? ఎవరు అంగిలో మంచిది. ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే వర్షం కొట్టినప్పుడు ఫుల్ వాటర్ ఉండే ఇక్కడ సైడ్. ఇక హోల్ ఉండే, హోల్ ఏడుందో కూడా దొక్కలేదు. బండలు లోడ్ చేసినప్పుడు ముక్కలు పెడతారు అనమాట. బండలు అట్లా జరగకుండా వెనకాల సైడ్ ఇట్లా 10 ముక్కలు పెడతారు. ఆ ముక్కలు అన్నీ ఇళ్ళనే ఉన్నాయి. హోల్ ఉండే ఏడుందో దొరుకుతుంది. ఇటు కాదు అటు సైడ్, అటు ఉంది ఇటు ఉందా తాత? ఓ తాత హోలు హోలు డాంబరు ఇంతకుముందు లోడ్ చేసినప్పుడు డాంబర్ వేసుకుంటారు. ఇందాక అంత డాంబర్ గారి పక్కపోయింది. ఫ్రెండ్స్ మనకైతే బిల్లులు అయితే వచ్చేసినాయి చూస్తారు కదా. ఇప్పుడు బుడిగంగా అని చెప్పేసి ఉంది.
యాక్చువల్లీ ఇది ఎక్కడికంటే మనం ఎప్పుడు వెళ్ళలేదన్నమాట, ఫస్ట్ టైం వెళ్తున్నాం. నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట ఇప్పుడు వెళ్ళాలని చెప్పేసి. నైట్ మనకి అక్కడ అందరికి బిల్లులు ఇచ్చారు, మనకు ఒక్కరికే వేయలే. ఇది ఒక వేరే దగ్గరికి వెళ్తుంది, డిఫరెంట్ లోడ్ కాబట్టి మనం ఫస్ట్ టైం పెట్టినాం ఇది ఏరియా. మనకి ఈ బిల్లులు అనేది అయితే మనకు అక్కడ ఇయ్యరు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు సపరేట్గా వెళ్ళి దాన్ని మొత్తం అంతా కూడా డీటెయిల్గా రెడీ చేయించుకొని తీసుకొని వచ్చి పొద్దున్న ఇచ్చారు అనమాట. ఇప్పుడు బిల్లులు ఇప్పుడు బయలుదేరుతున్నాం, అక్కడ అవుట్ చేయించేసుకొని బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా మంచి ప్లేస్లో ఆపుకొని అన్ని మన కార్యక్రమాలు ఉంటాయి కదా, తినడం ఏమైనా ఉంటే చేసుకొని బయలుదేరి వెళ్ళిపోతాం. ఒకసారి పైకి ఎక్కి చూద్దాం. నైట్ మొత్తం వర్షం వచ్చింది ఫుల్గా, వాటర్ ఏమన్నా జామ్ అయినాయి అని చెప్పేసి. మనది యాంగ్లర్లు ఉన్నాయి కదా, ఫుల్ వాటర్ ఎక్కువ జామ్ అయిపోతాయి. చూస్తారు కదా వాటరు, నైట్ వర్షం బాగానే వచ్చింది, ఇక్కడ మధ్యలో వరకు ఆగిపోయినాయి. మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఆ నీళ్ళు కూడా పోయినాయి అనుకో, ఏం లేదు. పోకపోతే చిన్నగా ఆడ పైప్ వేసి ఇటు గుంజాలి, లాగాలి. మనది యాడ్ బ్లూ పైప్ ఉంది కదా, ఆడ వేసి ఇటు గుంజాలి, లేకపోతే చిన్న అటు సైడ్ పోయి నెడితే అయిపోద్ది యాంగ్లర్ మించి. ఓకే, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అని చెప్పేసి మొత్తం టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.